ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2025వ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితములు. ఈ రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదముల వారు. వీరికి ఆదాయం 8గా, వ్యయం 14గా, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉండును. ఈ రాశి స్త్రీ పురుషాదులకు పెద్ద గ్రహముల బలం బాగుండును. ఇది శని యొక్క రాశి. ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగినది. తాము పట్టినది బంగారమా అన్నట్లుగా ఉండును. గృహములోను పైన ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు చేయుటచే గౌరవ మర్యాదలు, బహుమానాలు పొందుట జరుగును. అప్రయత్న ధనలాభములు, సెక్యులేషన్ లాభించును. అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరముల కంటే బాగా యోగించి కలిసి వచ్చును. స్వశక్తి సామర్థ్యం పెరుగును. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును. పుణ్యనదీ స్నానము, ఫలప్రాప్తి, నష్టద్రవ్య లాభం, జీవితాధిక్యత, అధికారం వహించుట, శత్రువులను పాదాక్రాంతులుగా చేసుకొనుట జరుగును. వాహన సుఖం, అధికార ప్రాప్తి, పాత గృహం లేదా స్థలం కొంటారు. మీలో అణిగి ఉన్న శక్తి సామర్థ్యములు వెల్లువగును. ఒక్కోసారి శని ప్రభావం వలన అనవసర వాగ్వివాదాలు చేయుదురు. వ్యవహార భీతి కలుగును. దూర ప్రయాణములు చేస్తారు. సోదరీ వర్గీయులతో విరోధం జరుగును. ఏ రకమైన వృత్తులలో జీవించు వారికైనా యోగదాయకం. అధికారం హెచ్చును. ధర్మకార్యాలు చేస్తారు. తీర్థయాత్ర లాభము. ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగమే. మీ ప్రతిభకు, శ్రమకు తగిన ఫలితము చేకూరును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహం పొందగలరు. గతంలో ఉన్న కేసులు కొట్టివేయుదురు. నూతన గృహ నిర్మాణాలు చేస్తారు. స్థిరమైన బుద్ధితో వ్యవహరించెదరు. ప్రైవేటు సంస్థలలో ఉన్నవారు యజమానుల అభిమానం సంపాదించి ఉన్నత స్థాయిని అందుకుంటారు. అధిక ఆదాయం కొరకు మరొక కంపెనీకి మారుదురు. నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగము పొంది స్థిరత్వం పొందుదురు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయి జీవితానందం కలుగును. ఇక రాజకీయ నాయకులకు ధనం ఖర్చు అయినా, ప్రజలలో అసంతృప్తి ఉన్నా అధిష్టానం వారు మీకు ఏదో ఒక పదవి ఇచ్చెదరు. ఎన్నికలలో పోటీ చేసినా విజయం సాధించుదురు. ప్రభుత్వ పరంగా గుర్తింపు లభిస్తుంది. ధనము విపరీతముగా ఖర్చు అగును. మీకు బాగా తెలిసిన వ్యక్తులే మీపై పోటీకు దిగుదురు. జీవన సౌఖ్యం లభించును. కళాకారులకు, టీవీ, సినిమా పరిశ్రమలో గాయని గాయకులు, రచయితలు, డైరెక్టర్సు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ అనుకూలమే. మంచి విజయాలు లభించి నూతన అవకాశములు అధికంగా వచ్చును. జీవితంలో స్థిరత్వం ఏర్పడును. ప్రభుత్వ, ప్రైవేటు రంగముల వారికి ప్రైవేటు, ప్రభుత్వ పరంగా అవార్డులు, రివార్డులు తప్పక లభించును. మీ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారు. సొంత గృహం లాభించును. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకమే. ఆశించినంత లాభం చేకూర్చును. నూతన వ్యాపారాలకు శ్రీకారము చుట్టెదరు.
తరచుగా ప్రయాణం చేయవలసి వచ్చును. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు మంచి వ్యాపారములు జరుగును. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడి విడిపోవుట జరుగును. కాంట్రాక్టులు చేయువారికి పెద్ద కాంట్రాక్టు లభించును. గృహ నిర్మాణంలో ఉన్నవారికి విపరీత లాభములు. రైస్ మిల్లర్స్కు విశేష ఆదాయం కలుగును. సరుకులు నిల్వ చేయువారికి అనుకూలమే. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి అంతంత మాత్రమే. హోటల్స్, కిరాణా వ్యాపారులకు మంచి వ్యాపారం జరుగును. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగుండటచే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుదురు. తదుపరి చదువులో ఆసక్తి తగ్గి చెడు స్నేహముల వలన విలువలను కోల్పోవుదురు. ఎంట్రన్స్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, లాసెట్ మొదలగు పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు పొంది సీట్లను పొందగలరు. విదేశీ చదువులు కలిసి వచ్చును. క్రీడాకారులకు అనుకూలమే. మంచి విజయాలు లభించును. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొందుదురు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలించుటచే రుణములు తీరును. ప్రభుత్వ సహాయం లభించును. కౌలుదారులకు లాభమే. చేపల, రొయ్యల చెరువుల వారికి విశేషంగా ఫలించును. గృహంలో శుభకార్యాలు, స్థిరాస్తి వృద్ధి పొందుదురు. పౌల్ట్రీ రంగం వారికి లాభించును. కూరగాయలు పండించే వారికి విశేష లాభములు. పండ్ల తోటల వారికి మంచి లాభములు కలుగును. ఔషధ పంటలు వేయువారికి కూడా అనుకూలమైన సంవత్సరముగా చెప్పుకొనవచ్చు. జీవన వృద్ధి, కుటుంబ సౌఖ్యం బాగుండును. ఈ సంవత్సరం స్త్రీలకు యోగదాయకంగా ఉండును. గ్రహముల అనుకూల సంచారం వలన కుటుంబంలో మీ ఆధిక్యత కొనసాగును. అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. మానసిక ఆందోళన తగ్గును. కానీ ఆరోగ్య భంగములు తప్పవు. పుట్టింటి వారికి ఇబ్బందులు, ఉద్యోగం చేయువారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కుటుంబములో సఖ్యత, వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వివాహం జరుగును. షష్ఠి గురుని ప్రభావంచే కొన్ని అపనిందలు, అవమానములు పడవలసి వచ్చును. భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవ అభిప్రాయం ఏర్పడును. బంధువుల సమస్యలను మీరే పరిష్కరిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి యోగకాలం అని చెప్పవచ్చును. పెద్ద గ్రహములు అనుకూలించుటచే జీవితంలో స్థిరత్వం ఏర్పడును. మీ మనోధైర్యమునకు గ్రహబలం తోడగును. ఇక ఈ సంవత్సరం శాంతుల విషయానికి వస్తే ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉంటుంది. గురు, మంగళవారముల నియమాలు పాటించాలి. గురునికి జపం, హోమం చేయించాలి. గురువారం రోజున మీ గ్రామ శివాలయంలో రుద్రాభిషేకం చేయించిన మంచిది. శ్రీశైల క్షేత్ర దర్శనం మంచిది. గురుగ్రహ, నరఘోష యంత్రాలు ధరించాలి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.